నమస్తే. జై భీమ్ మిత్రులందరికీ. నేను డాక్టర్ పబ్బత్ శ్రీకృష్ణ, నేషనల్ ప్రెసిడెంట్ మాల మహానాడు. ఇవాళ పెట్రోల్ బంకులు, గ్యాసు కొరత వెనుక గుజరాత్ మాఫియా ఉందని మాల మహానాడుగా, తెలంగాణ ఉద్యమకారుడుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకనంటే నరేంద్ర మోడీ, మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, మనకు సహాయం చేసినటువంటి దేశాల వాళ్ళకు మనకు మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి, వాళ్ళకు మద్దతుగా ఉండాలని. కానీ ఈయన ట్రంప్ చేతుల్లో కీలుబొమ్మగా మారి మనకి ఎవరైతే సహకారం చేసిండ్రో ఇస్లాం కంట్రీస్ ప్రధానంగా మొదటి నుంచి మనకు మంచి మిత్ర దేశాలుగా ఉన్నటువంటి దేశాలు ఇరాన్ కావచ్చు, కువైట్ కావచ్చు, లేదా రష్యా కావచ్చు, పెద్ద రాష్ట్రాలు రష్యా కావచ్చు, ఇంకా మిగతా దేశాలు వారికి సపోర్ట్ చేయకపోగా అమెరికాకి సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ దేశ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ప్రభావము నిత్యావసర సరుకుల నుంచి మొదలుకుంటే అన్నింటి మీద ఆ బడలు పడుతుంది. దీని వెనుక గుజరాత్ మాఫియా ఉన్నది. గుజరాత్ మాఫియా అంటే అదానీ, అంబానీ, అమిత్ షా, నరేంద్ర మోడీ బంధువులు వీళ్ళందరూ కలిసి పెట్రోల్ను, డీజిల్ను, అదే రకంగా డొమెస్టిక్ గ్యాస్ను లేదా కమర్షియల్ గ్యాస్ మొత్తం కూడా దాచిపెడుతూ ఉన్నారు. అదే కాకుండా ఇరాన్తో ఎందుకు డిస్కస్ చేస్తలేడు నరేంద్ర మోడీ? ఇరాన్తో ఎందుకు మాట్లాడతలేడు అమిత్ షా కానీ బీజేపీ విదేశాంగ మంత్రులు ఎందుకు వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడతలేరు? అంటే మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది, కానీ సమస్య పరిష్కారం కావద్దు. ప్రజలు కొట్టుకొని చచ్చిపోవాలి. తర్వాత ఏం చేస్తారంటే ఇంతకుముందు విమానాశ్రయాలు అమ్మినట్టుగా, రైల్వేలు అమ్మినట్టుగా పెట్రోల్ బంకులను ఆల్రెడీ ఇంతకుముందే రిలయన్స్ వాళ్ళకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇప్పుడు ఆదానికి, అంబానీకి, అమిత్ షా దోస్తులకు దేశంలో ఉన్నటువంటి వీటిని దోషపెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకం చేస్తూ ఉన్నాం. వెంటనే ఆయన వైఖరి మార్చుకోకపోతే ప్రజలు తిరగబడి ఓటర్ రూపంలో కావచ్చు, లేదా భౌతికంగా కావచ్చు, బీజేపీ ఎంపీలను తెలంగాణలో తిరగనివ్వాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై భీమ్, జై ఇండియా, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్, జోహార్.